హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా గురుకులాలకు సొంత భవనాలు. యాక్చువల్లీ మనకి స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత గురుకులాల యొక్క సంఖ్య పెరిగింది. గత ప్రభుత్వంలో కూడా గురుకులాల సంఖ్య అనేది చాలా డ్రాస్టిక్, ఎక్కువ సంఖ్యలో కొత్త గురుకులాలను తీసుకురావడం జరిగింది. బీసీ వెల్ఫేర్లో కానీ, ఎస్సీ వెల్ఫేర్లో కానీ, ఈవెన్ ఎస్టీ వెల్ఫేర్లో కానీ, మైనారిటీ వెల్ఫేర్లో కానీ చాలా చాలా గురుకులాలు వచ్చినాయి. దాదాపుగా ఇప్పుడు 1000కి మించి గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఇక దురదృష్టవశాత్తు ఏమైందంటే గత ప్రభుత్వం కూడా ఈ గురుకులాల పైన కొత్త భవనాల నిర్మాణం అనేది చేపట్టకపోవడం వల్ల ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి లేకపోవడం వల్ల గురుకులాల్లో చాలామంది విద్యార్థులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. సో వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తున్నా కానీ వాళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు. అందులో గురుకులాలలో సరైన మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మరి దాన్ని చొరవ తీసుకొని మరి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తొలి ఏడాది ఒక్కో సొసైటీ పరిధిలో అట్లీస్ట్ 20 స్కూల్స్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది శుభసూచకమే. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క గురుకులాలకి అట్లీస్ట్ రెంటల్ అనేది ఒక ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్న ఒక స్కూలు, 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఉన్న స్కూల్ అండ్ కాలేజీకి కలిపి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 10 నుంచి 12 లక్షల రూపాయలు వెచ్చిస్తుంది ప్రతి మంత్ కూడా. సో ఆ విధంగా 10 సంవత్సరాల నుంచి మరి రెంటల్కి పే చేస్తున్న అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ అంతా వృధాగా పోతున్నట్టని గుర్తుపెట్టుకోవాలి. అదే అమౌంట్ని దాంట్లో అట్లీస్ట్ కొంత బడ్జెట్ అలొకేషన్ కేటాయించి కొత్త గురుకులాలు నిర్మించినట్లయితే ఈ పాటికి అట్లీస్ట్ ఒక 25% గురుకులాలన్న నిర్మాణం జరిగేది. పిల్లలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీస్ వెనుకబడిన వర్గాల పిల్లలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అత్యధికంగా మౌలిక సదుపాయాలు కల్పించి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రభుత్వాలు. సో ఇప్పటికైనా మరి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి విషయమే. ఇక్కడ తొలి మహిళ అన్నా చాందీ దేశంలో మొదటి మహిళా న్యాయమూర్తిగా కేరళ హైకోర్టులో పనిచేసారు. త్రివేంద్రంలో జన్మించిన ఈమె అక్కడ ప్రభుత్వ కాలేజీ నుంచి న్యాయపట్టా పొందారు. 1930లో మిస్సెస్ అనే పత్రికను స్థాపించి మహిళా సమస్యలపై ఎన్నో కథనాలు రాశారామె. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇస్తామని చెప్పేసి మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్టు రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఓకే, సో కమింగ్ జూలై నుంచి అందరికి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డ్ ఇష్యూ చేసినట్టయితే ఆ హెల్త్ కార్డ్ ఆధారంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అనేది ఆ కార్డులో క్యూఆర్ కోడ్లో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బేసిక్ ప్రొఫైల్ నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్ళకి హెల్త్ ప్రొఫైల్ ఒక ప్రొఫైల్లో ఉన్నట్లయితే ఈజీగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలను ఈజీగా అక్కడ చూసి వాళ్ళకి కావాల్సిన వైద్యం అందించడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నిస్సార్ ఉపగ్రహం ఆలస్యం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం. భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్ నిస్సార్ అంటే మనకి ఇక్కడ ఇచ్చినారు. నిస్సార్ నిస్సార్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్. ఓకే, నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యం అవుతుందంట. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెలలోనే నిస్సార్ ప్రయాణం మొదలు కావాల్సి ఉంది. ఉపగ్రహానికి సంబంధించిన రాడర్ యాంటెనా రిఫ్లెక్టర్కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరుకు వాయిదా పడింది. 12 మీటర్ల వ్యాసంతో ఉండే యాంటెనా రిఫ్లెక్టర్పై ఉష్ణోగ్రత ప్రభావం పడకుండా ఇప్పటికే పూత పూయడం జరిగింది. అయితే ముందుగా ఊహించిన దానికంటే అది ఎక్కువ ఉష్ణాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని శాస్త్రవేత్తలు భావించారు. సో అందుకు అనుగుణంగా సూర్యుని రేడియేషన్ పరావర్తనం చెందించి తద్వారా ఉష్ణోగ్రత పెరుగుదలను అడ్డుకునేలా ప్రత్యేకమైన పూతను రూపొందిస్తున్నారని అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. పూర్తయిన అనంతరం రిఫ్లెక్టర్ను భారత్కు తీసుకొచ్చి ఉపగ్రహానికి అనుసంధానం చేస్తారు. సో ఈ విధంగా హిమానీ నదాల్లో మార్పులను పరిశీలించడం, చిత్తడి నేలలను, అడవులను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించడం వంటి సేవలు నిస్సార్ అందించింది.
నిస్సార్ వల్ల నిస్సార్ ఉపగ్రహం ఏదైతుందో ఈ నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం అనేది ఇస్రో మరియు నాసా ఏదైతుందో ఈ రెండు సంస్థలు అంతరిక్ష ప్రయోగ సంస్థలు నాసానేమో అమెరికా అయితేనేమో ఇస్రో ఇండియా అనమాట. సో ఈ విధంగా నిస్సార్ ఈ రెండు సంస్థలు నాసా అండ్ ఇస్రో కలయికతో ఆధ్వర్యంలో నిస్సార్ అనే ఉపగ్రహ ప్రయోగం జరుగుతుంది. సో దీనితోటి ఈ నిస్సార్ ప్రయోగం వల్ల హిమానీ నదాల్లోని మార్పులను పరిశీలించడం మరియు చిత్తడి నేలలు మరియు అడవులను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించడం వల్ల నిస్సార్ ఇలాంటి సేవలు నిస్సార్ నుంచి వినియోగించుకోవాలని చెప్పేసి మరి నాసా అండ్ ఇస్రో ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఒకప్పటి భాజపా నేతే మోదీ ప్రత్యర్థి. ఇక్కడ ఈ చిత్రంలో గమనించినట్లయితే ప్రధాని మోదీ గారు వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఒకప్పటి భాజపా నేత అనమాట తను. అదే ఇక్కడ వార్తలు వారణాసిలో మూడోసారి ప్రధాని ప్రత్యర్థిగా ఢీకొట్టున్న అజయ్ రాయ్ వారణాసి నుంచి మరి ప్రధాని మోదీ గారికి ప్రత్యర్థిగా అజయ్ రాయ్ నిలబెడుతున్నారు. సో కాంగ్రెస్ తరఫున అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ ఖాతాలో ఆస్ట్రేలియన్ జీపీ అండ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1. ఫ్రెంచ్ ఖాతాలో ఆస్ట్రేలియన్ జీపీ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ను ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సైంజ్ కైవసం చేసుకున్నాడు. ఓకే, సో జరిగిన ఫైనల్ రేస్లో సైంజ్ అగ్రస్థానంలో నిలిచాడు. సో సైంజ్ ఖాతాలో ఆస్ట్రేలియా జీపీ మరి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ను కార్లోస్ సైంజ్ కైవసం చేసుకోవడం జరిగిందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ తోటి వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు పరిశీలిస్తున్నాం పాక్. ఎక్కడైతే మనకి 370 ఆర్టికల్ను జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ను రద్దు చేయడంతో పాకిస్తాన్కు భారత్కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఏవైతున్నాయో ఈ వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్ తెగదింపులు చేసుకోవడం జరిగింది. సో దాన్ని ప్రజెంట్ ఆర్థిక పీకలోత కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఏం చేసిందంటే మళ్ళీ ఈ వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టుగా పాక్ విదేశాంగ మంత్రి ఇన్సాక్ దార్ తెలిపారు. లండన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మా దేశ వాణిజ్యవేత్తలు భారత్తో వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నట్టు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో వాణిజ్య సంబంధాలను పాక్ రద్దు చేసింది. సో భారత్ తన చర్యను ఉపసంహరించుకుంటేనే తాము భారత్ తోటి చర్చలు మొదలు పెడతామని షరతులు విధించింది. దీనికి భారత్ ఏమాత్రం తగ్గలేదు. సో ఇటీవల పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సో దీనివల్ల మరొకసారి పాకిస్తాన్ తోటి వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు పాకిస్తాన్ ముందుకు వచ్చింది. సో ఇది ఒక శుభసూచకమే. మరి దక్షిణాదిలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువ. సో దక్షిణ భారతదేశంలోని ఈ రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువ అంట. సో ఎవరు ప్రకటించారంటే ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. సో ఈ అధ్యయనంలో దక్షిణ భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని, భారత్లో తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ICMR అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఏడాది దేశంలో ఈ వ్యాధి మరింత పెరగవచ్చని భారత వైద్య పరిశోధన మండలి ICMR ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 2012 నుంచి 2016 మధ్య రాష్ట్రాల వారికి రొమ్ము క్యాన్సర్ భారం ఎలా ఉందన్న ఇందులో పరిశీలించారు. ఈ వ్యాధి కారణంగా తలెత్తే అనారోగ్యం, వైకల్యం, మరణం వల్ల బాధితులు కోల్పోయే నాణ్యమైన జీవితకాలాన్ని లెక్కించారని, దాని ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారని అధ్యయనాలు పట్టణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ అతివలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువ. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో ఈ వ్యాధి అధికంగా ఉందంట. పెద్దగా కదలికలు లేని జీవనశైలి, ఉబకాయం, లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం, పిల్లలకు సరిగా పాలేకపోవడం వంటి పట్టణ ప్రాంత మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వృద్ధికి కారణమవుతుంది. సో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఎక్కువగా ఉన్నాయంట. సో రొమ్ము క్యాన్సర్ అనేది దక్షిణాదిలో ఎక్కువగా హైదరాబాద్ మరియు కర్ణాటక మరియు తమిళనాడు, ఢిల్లీలో ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. సో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ మహిళలకు తక్కువ శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. సో దీంట్లో ఎక్కువగా మరి సిటీలలో ఎక్కువైతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది.
సో సామాజిక ఆర్థిక హోదా తక్కువగా ఉన్నవారు సకాలంలో నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందలేకపోతున్నారు. దీనివల్ల వారిలో క్యాన్సర్ ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని, వనరుల లభ్యత లేకపోవడం, ఆరోగ్య అంశాల్లో అవగాహన అంతంత మాత్రంగా ఉండడం కూడా ఈ ఈ సమస్యలు పెరగడానికి కారణం అని చెప్పేసి అంటున్నారు. సో వ్యూహాత్మక క్యాంబెల్ బే పోర్టుకు కల్వరీ తరగతి జలంతర్గామి. ఈ కల్వరీ తరగతి జలంతర్గామి అనేది, సో ఇది వ్యూహాత్మక ఈ క్యాంబెల్ బే పోర్టుకి కల్వరీ తరగతి జలంతర్గామి వెళ్ళింది. భారత నౌకాదళంలో కల్వరీ తరగతి చెందిన జలంతర్గామి నికోబార్ దీవుల్లో. ఈ క్యాంబెల్ బే పోర్ట్ ఎక్కడుందంటే నికోబార్ దీవుల్లోని క్యాంబెల్ బే పోర్ట్ రేవును తొలిసారిగా సందర్శించింది. ఇది దేశానికి చాలా వ్యూహాత్మక ప్రదేశం. నికోబార్ దీవుల్లో ఉన్న ఈ క్యాంబెల్ బే పోర్ట్ ఏదైతుందో భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రదేశం అన్నమాట. సో భారత ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రాంతానికి చేరుకోగల జలంతర్గామి సామర్థ్యానికి ఇది దర్పణం పడుతుందని అధికారి వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ టీబీ వ్యాక్సిన్పై క్లినికల్ పరీక్షల ప్రారంభం వెల్లడించిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్. క్షయవ్యాధి టీబీ నిరోధానికి తలపెట్టిన వ్యాక్సిన్ యాంటీబీ వ్యాక్పై క్లినికల్ పరీక్షలను మన దేశంలో పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఎన్టీబీ వ్యాక్ ఏదైతుందో క్షయవ్యాధి నిరోధానికి, దాన్నే మనం టీబీ అంటాం. సో దాని నిరోధానికి తలపెట్టిన వ్యాక్సిన్ ఎంటీబీ వ్యాక్ ఏదైతుందో ఎంటీబీ వ్యాక్పై క్లినికల్ ట్రయల్ను పెద్దలపై ప్రయోగించినట్లుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. స్పెయిన్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫ్యాబ్రీ ఈ వ్యాక్సిన్ స్పెయిన్కి సంబంధించిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫ్యాబ్రీ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందని, మానవ మూలాల నుంచి తీసుకుని అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని భారత్ బయోటెక్ తెలిపింది. సో మానవ మూలాల నుంచి తీసుకొని అభివృద్ధి చేసిన తొలి టీబీకి వ్యాక్సిన్ ఇదేనని చెప్పేసి భారత్ బయోటెక్ తెలిపింది. ఎంటీబీ వ్యాక్సిన్ 2 అవసరాల కోసం కంపెనీ అభివృద్ధి చేస్తుంది. నవజాత శిశువులకు వేసే బీసీజీ బాసిల్లస్ కాల్మెట్టెగురిన్ వ్యాక్సిన్ కంటే మరింత సమర్థంగా ఎక్కువ కాలం పనిచేసేలా ఈ వ్యాక్సిన్ను రూపొందిస్తున్నారు. పెద్దలకు టీబీ రాకుండా నిర్వహించడానికి ఇప్పటివరకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడం మరో కారణం. ఎన్టీబీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఓకే. సో ఈ విధంగా మరి ఇది మొట్టమొదటి మానవ మూలాల నుంచి తీసుకుని అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్గా ఇదేనని భారత్ బయోటెక్ తెలిపింది. ఎంటీబీ వ్యాక్సిన్ 2 అవసరాల కోసం కంపెనీ తయారు చేసిందని, సో దీన్ని నవజాత శిశువులకు వేసే బీసీజీ ఏదైతే బాసిల్లస్ కాల్మెట్టే వ్యాక్సిన్ కంటే మరింత సమర్థవంతంగా ఎక్కువ కాలం పనిచేసేలా ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేసినట్టుగా భారత్ బయోటెక్ వెల్లడించడం జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఖజానాకు, ప్రభుత్వ బ్యాంకులు మనం వాటిని పిఎస్బీలు అంటాం, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని అంటాం, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. సో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఖజానాకు 15,000 కోట్లకు పైన డివిడెండ్ వచ్చిందంట. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, వీటి నుంచి ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా డివిడెండ్ రూపేణా 15,000 కోట్లకు పైగా చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు. బ్యాంకుల లాభదాయకత అధికం కావడంతో డివిడెండ్ చెల్లింపు కూడా పెరుగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాల్లో ఏప్రిల్-డిసెంబర్ 12 పిఎస్బీలు దాదాపు 98,000 కోట్ల లాభాన్ని ఆర్జించినాయని చెప్పేసి, ఇది 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన లాభం కంటే 7,000 కోట్లు మాత్రమే తక్కువ. ఓకే. సో ఈ విధంగా మనకి మరి ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే పిఎస్బీస్ అంటాం, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటాం, వీటి నుంచి దాదాపుగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి 15,000 కోట్లకు పైన డివిడెంట్ వచ్చిందని చెప్పేసి ఇందులో వ్యక్తం చేయడం జరిగింది. సో 2024 ఫిబ్రవరి 4, 8 తేదీల మధ్య సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన వరల్డ్ డిఫెన్స్ షోలో భారత్ తరపున పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన 3 మహిళలు ఎవరంటే స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్, భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరిన మొదటి 3 మహిళల్లో ఒకరు ఈమె. ఎవరు? భావనా కాంత్. స్క్వాడ్రన్ లీడరు ఎవరంటే భావనా కాంత్. సో ఈమె భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరిన మొదటి 3 మహిళల్లో ఈమె ఒకరు. ప్రస్తుతం ఈమె సుకోయ్ Su-30 ఫ్లీట్లో పైలట్గా పనిచేస్తున్నారు. కల్నల్ పొనుంగు డొమింగు
ఈమె నాయకత్వం వహిస్తున్న యూనిట్ లద్దాఖ్లోని డెమ్చోక్ సెక్టర్లో హై ఆల్టిట్యూడ్ రోడ్ను నిర్మిస్తుంది. సో ఈ విధంగా మనకి లెఫ్టినెంట్ అను ప్రకాష్ కూడా, లెఫ్టినెంట్ అను ప్రకాష్ ఈమెమో నావిక వైమానిక కార్యకలాపాల అబ్జర్వేటరీగా పనిచేస్తున్నారు. ఇక్కడ 2023-24 ఫిబ్రవరి 4 నుంచి 8 తేదీల మధ్య సౌదీ అరేబియాలో రియాద్లో జరిగిన వరల్డ్ డిఫెన్స్ షోలో భారత్ తరపున పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన మహిళలు ఎవరంటే స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరియు కల్నల్ డొమింగో అండ్ తర్వాత లెఫ్టినెంట్ అను ప్రకాష్. సో వీళ్ళు ప్రస్తుతం ఏ పదవుల్లో ఉన్నారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. భారత్లో ఎంతమంది బహుముఖ పేదరిక నుంచి బయటపడినట్లు వెల్లడిస్తుంది. బహుముఖ పేదరిక అంటే మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ అని. సో ఈ విధంగా నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్, సీనియర్ సలహాదారు యోగేశ్వరి ఇటీవల ఒక చర్చాపత్రాన్ని రూపొందించారు. ఓకేనా. భారత్లో ఎంతమంది బహుముఖ పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడిస్తూ నీతి ఆయోగ్ సభ్యుడైన రమేష్ చంద్, సీనియర్ సలహాదారు యోగేష్ సూరి ఇటీవల ఒక చర్చాపత్రాన్ని రూపొందించారు. అనంటే అసలు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతుందో, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP, ఆక్స్ఫర్డ్ విధాన మానవాభివృద్ధి సంస్థలు కొన్ని ఈ సంస్థలు నివేదించిన కొన్ని అంశాల ఆధారంగా విశ్లేషణ చేసి వీరు ఈ చర్చాపత్రాన్ని రూపొందిస్తారన్నమాట. ఈ మల్టిపుల్ డైమెన్షనల్ పావర్టీ కూడా ఏ విధంగా రూపొందిస్తారంటే ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా వెనుకబాటు ఆధారంగా బహుముఖ పేదరికాన్ని MDP మల్టిపుల్ డైమెన్షనల్ పావర్టీని రూపొందిస్తారు. 2030 నాటికి బహుముఖ పేదరికాన్ని సగం తగ్గించాలన్నది ఐరాస్ SDGలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఉంది. పోషణ్ పథకం, రక్తహీనత సమస్యలు లేని భారత ఉజ్వల యోజన లాంటి వాటి వల్ల బహుముఖ పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ చర్చాపత్రం తెలిపింది. 2013-14 భారత్లో MDP 29.17% ఉంది. 2022-23లో అది 11.28% దిగి వచ్చినట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. దాదాపుగా మరి ఈ మల్టిపుల్ డైమెన్షనల్ పావర్టీలో భారత్ నుంచి ఎంతమంది బయటపడ్డారు, పేదరికం నుంచి బయటపడ్డారంటే MDP నుంచి బయటపడ్డారంటే దాదాపుగా 25 కోట్ల మంది బయటపడ్డారని. 2013-14లో MDP మల్టిపుల్ డైమెన్షనల్ పావర్టీలో 29.17% ఉంటే అది 2022-23 నాటికి 11.28% దిగిందని చెప్పేసి నీతి ఆయోగ్ దీనిపైన ఒక నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోన్, ఇది మనము మొన్న వార్తల్లో కూడా చూసినాము ఆల్రెడీ, మన వార్తల్లో కూడా మనకు వచ్చింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన, మళ్ళొకసారి రివిజన్ అవుతుందండి, నో ప్రాబ్లం, మళ్ళొకసారి చూడండి. ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 మార్చి 22న స్వీకరించారు. భూటాన్ రాజు అయిన జిగ్మే ఖేసర్ ఈ అవార్డును మోదీకి అందించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ ఈ అవార్డును మోదీకి అందించడం జరిగింది. సో ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీ గారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికాలోని ఆరిజోనాలో హీట్ పిక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త MW బూయి కనుక్కున్న 2005 X296 గ్రహ శకలానికి ఆచార్య జయంత్ మూర్తిగా నామకరణం చేస్తున్నట్లుగా అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య ప్రకటించింది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే అమెరికాలోని ఆరిజోనాలో హీట్ పిక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త MW బూయి కనుక్కున్న 2005 X296 గ్రహ శకలానికి ఆచార్య జయంత్ మూర్తిగా నామకరణం చేసినట్లుగా అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య ప్రకటించింది. బెంగళూరుకు చెందిన భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఈయన ప్రొఫెసర్గా పనిచేసిరని. సో మరి ఈ నామకరణం తర్వాత ఈ గ్రహ శకలానికి 215884 జయంత్ మూర్తిగా పిలుస్తున్నారు. ఇది అంశం గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో భారతీయ ఖగోళ భౌతిక సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈయన ప్రొఫెసర్గా పనిచేసారు. సో ఈ నామకరణం తర్వాత ఈ గ్రహ శకలాన్ని 215884గా జయంత్ మూర్తిగా పిలుస్తారని చెప్పేసి ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యన్ జ్ఞానేష్ కరణ్ WTT ఫీడర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత్ తొలి ఆటగాడుగా
రికార్డు నెలకొల్పారని 2024 మార్చి 22న లెబనాన్లోని ఈ బీరూట్లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్లో ఫైనల్లో సత్యన్ తన ప్రత్యర్థి మానవ్ ఠక్కర్ను ఓడించడం జరిగింది. మరి ఈ విధంగా భారత్ స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యన్ జ్ఞానేష్కరణ్ WTT ఫీడర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలవడం జరిగింది. సో ఈ విధంగా ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో మరి తొలి ఆటగాడుగా ఈ ఘనత సాధించిన భారత తొలి ఆటగాడుగా ఈయన సత్యన్ జ్ఞానేష్కరణ్ వార్తలోకి ఎక్కారు. సో ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్.